యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి పట్టణంలోని 4 రోడ్ల జంక్షన్ పాత రిజిస్టర్ ఆఫీస్ వద్ద మంగళవారం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఊహించని రీతిలో సంఘ ఉపాధ్యాయునిలు విశ్రాంత ఉపాధ్యాయులు తరలిరావడం విశేషం. శాంతియుత ధర్నా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బుద్ధా కాశీ, పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు డీజీ నాథ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కె విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పెద్దినాయుడు, వసుంధర మాట్లాడుతూ పిఎస్హెచ్ఎం పోస్టులను ఎస్టీటీలకు పదోన్నతి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలి. 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలి. 1 జూలై 23 నుండి పీఆర్సీ వర్తింపజేయాలన్నారు. 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవీ విరమణ చేసిన వెంటనే చెల్లించాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రద్దు చేయాలి. ఇలా తమ విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జనరల్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 25వ తారీఖున చలో విజయవాడ ధర్నా విజయవంతం చేయాలని తమ సంఘ ఉపాధ్యాయ బృందాలకు పిలుపునిచ్చారు. పోరాటంలో భాగస్వాములు కండి, హక్కుల సాధనకై ఉద్యమించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ ఏకేపీ ప్రెసిడెంట్ పి రవి, సిపిఎస్ కన్వీనర్ సతీష్, పిడి లక్ష్మి, నీలిమ, అధిక సంఖ్యలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి మా రిటైర్డ్ టీచర్స్కి ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వానికి ఎలవేళ నివేదిస్తున్నాం. అందులో ముఖ్యంగా మాకు రావాల్సిన పిజిఐనియర్స్ రాలేదు. వాటి కొరకు ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసాం. దాన్ని సకాలంలో వేయాలని చెప్పేసి ఈ పిఆర్టీయు అనుబంధంగా రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మరి ప్రభుత్వం ఉందో ప్రభుత్వం చిత్తశుద్ధితో వారు చెప్పిన అన్ని సమస్యల్ని తీర్చి మాకు అందిస్తారని విశ్వాసంతో ఉన్నాం. ఇంతకాలం కూడా 2 సంవత్సరాలు ఓపిక పెట్టాం. 2 సంవత్సరాల్లో కొన్ని డిమాండ్స్ చేశారు, కానీ అనేక ముఖ్యమైన డిమాండ్లు చేయలేదు. కాబట్టి ఈ ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. పిఆర్టీ తరఫున మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకి, విశ్రాంత ఉద్యోగులందరూ కూడా న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ మీరు తప్పనిసరిగా రాబోయే కాలంలో మాకు అనేక సమస్యల మీద స్పందిస్తారని ఆశిస్తూ మీకు సెలవు తీసుకుంటాను. పిఆర్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఈ ధర్నా కార్యక్రమం సుమారు 500 మంది దాకా మరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, పీఆర్సీ కమిటీని వెంటనే అమలు చేయాలి, నియమించాలి. అదేవిధంగా 30% ఐఆర్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఏకీకృత సర్వీస్ రూల్స్, ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే ప్రభుత్వం తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అనేక బకాయిలు అనేవి ఉండిపోయాయి. ఆ బకాయిలు ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. సుమారు 3-4 సంవత్సరాలు అవుతుంది సడన్ లీవ్లు. ఇప్పుడు వచ్చి ఉపాధ్యాయులకి అవి ఎన్కాష్మెంట్ అవ్వలేదు. కాబట్టి తప్పనిసరిగా సడన్ లీవ్ ఇమీడియట్గా ఎన్కాష్మెంట్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మరి కేజీబీ ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలి. ఇవన్నీ కాకుండా జిల్లా ప్రధాన కార్యదర్శి అనకాపల్లి పిఆర్టీయు మరి ఈరోజు ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతుంటే గతంలో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే గవర్నమెంట్ పరిశీలించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా మేము ఈ రోజు చేసిన ధర్నాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని ఆలోచిస్తున్నాం. లేని పక్షంలో 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా మా సమస్యలు పరిష్కరించడానికి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, రావాల్సిన ఐఆర్ని వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ కమిటీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి మా ఉద్యమాన్ని ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటుంది. నేను చోడవరం మండలం నుంచి వచ్చాను. మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ ధర్నాకి రావడం జరిగిందండి. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఐఆర్ని వెంటనే ప్రకటించాలి, సిపిఎస్ని రద్దు చేయాలి, బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.
అలాగే చాలా వరకు కూడా పెండింగ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్సీ గారి ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నామండి. మేము కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మా ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవన్నీ కూడా పూర్తి చేయమని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. నేను అనకాపల్లి జిల్లా పిఆర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము ఈరోజు చేసే ధర్నా అంతా కూడా న్యాయపరంగా ప్రజాస్వామ్యతంగా చేస్తున్నాం. ధర్నా మా యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్యలని సానుకూలంగా పరిష్కరించేటట్టు ముఖ్యమంత్రి గారిని వారి బృందాన్ని కూడా మేము వేడుకుంటున్నాం. మరి మా ధర్నాన్ని ఈరోజు పరిశీలన చేయండి. ఇంతవరకు అందరూ ధర్నాలు చేశారు, కానీ ఈరోజు పిఆర్టీయూ ధర్నా ఒక్కటే చేస్తుంది. పిఆర్టీ సంఘం మాత్రమే చేస్తుంది. మేము ఎటువంటి సంఘాలతో మిళితం అవ్వకుండా ఒక పిఆర్టీ ఏకదాటిగా ఏకపక్షాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి మా యొక్క సత్తాని నిరూపించుకొని మరొక్కసారి మాది మొనగాడు సంఘం అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి మా సమస్యల్ని సకాలంలో అనుకున్న విధంగా వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చెయ్యని పక్షంలో అలాగే అదేవిధంగా 25వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలిపివ్వడం జరిగింది. ఆ ధర్నా కూడా దీని